విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణ దేవరాయలు చక్రవర్తిగా సింహాసనం ఎక్కబోయే ముందు మహామంత్రి తిమ్మరుసు ఇలాగే చెంప చెళ్ళు మనిపించాడు. ఎందుకో తెలుసా? పదవిలోకి వచ్చిన వాడికి, ప్రజాక్షేమమే కోరుకునేవాడికి అనుక్షణం ఇలాంటి దెబ్బలు తప్పవని గుర్తు చేయడానికి. నీతి గీత దాటవలసి వచ్చే ప్రతి ప్రమాదమైన పరిస్థితుల్లోనూ ఈ చెంప పెట్టు గుర్తుంచుకో. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ ఊరికి, నీ జాతికి నీ వల్లనైనా మంచి జరగాలి. నీ వల్లనైనా మంచి జరగాలి. బాబాయ్, నా పిచ్చి పురుగా సట్టిలో చేపలాగా పడుండే ఈ పండోడు ఉన్నాడు. మొహాన ఉమ్మేస్తే వాన సినుకొని తుడిచేసుకునే ఈ నసగాడు ఉన్నాడు. ఇంతమంది ఏడు ఉండగా ఆ రాముడు గారినే ప్రెసిడెంట్ని ఎందుకు చేశాడు దొరా అని అడగాలనేగా నీది. కకరా కక్కువ. ఒరే నసగా, దొరా సెంపెట్టా ఉందరా? ఉప్పు చేప రుద్దుకున్నట్టు మంటెత్తిపోతుంది దొరా. మల్లె పువ్వు రుద్దుకున్నట్టు కమ్మగా ఉంది దొరా అనేవాడు నాకు కావాలి. నేనెందుకు ప్రెసిడెంట్ కాకూడదు అన్న కోరిక మీ గుండెల్లో ఉండబట్టేరా ఆడిని ప్రెసిడెంట్గా చేశాను. నాకు కావాల్సింది నేను చెప్పిన చోట ఏలు ముద్దలు గుద్దే కుక్క గాని నా కాలి జాడలెతికే తోడేళ్లు కాదురా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని లైన్ మీద ఉండండి. అమలమే ఏందట్టా సుతనా? ఇంత అందగాడు నా మొగుడెట్టయ్యాడా అని. అందులో 60 నీకు ఇచ్చేసాగా, నేను వెళ్తా. మళ్ళీ ఏందే? ఊరోళ్ళెన్నెట్ట సోతే కళ్ళు పసుపెక్కి పళ్ళు పులిపెక్కాయంటే ఎంత దిట్టి? ఇరుగు దిట్టి, పొరుగు దిట్టి, ఇంట్లో దిట్టి, ఇదిలో దిట్టి, ఇంట్లో ఆడదాని దిట్టి. ఏ నీకు ప్రేమ ఎక్కువ నా మీద ఊసేటట్టున్నావే? ఊరుగా, నాకు మాత్రం తెలీదా ఏంది? అసైటి ఇంకా కాలే. ఏందే ఏంది ఇదంతా? నేనేదో పొరుగు రాజు మీద కత్తి యుద్ధానికి వెళ్ళినట్టు ఈ కంకణాలేంది, కడియాలేంది? ఇది అమ్మోరు పూజలో పెట్టింది. ఈ సేత్తో 10 మంది కూడెట్టాలా? ఈ సేత్తో 10 మంది భుసం తట్టి ధైర్యం చెప్పాలా? ఈ సల్లటి సేత్తో నన్ను నీ గుండెల మీద పెట్టుకుని చోకొట్టి నిద్రపుచ్చాలా? దొరవారిపల్లె గ్రామం ఆదర్శ గ్రామం అని వాళ్ళకి తెలిసేటట్టు ఒత్తి మరీ రాయి. రాస్తున్నావా? దొరవారిపల్లె గ్రామము ఆదర్శ గ్రామము. తర్వాత దొర. ఇకపోతే మా ఊరి మెంబర్లందరూ ఎలక్షన్లు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అట్టాగే ప్రెసిడెంట్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అందువల్ల మాకు రావాల్సిన బహుమతి రొక్కాన్ని ఈ తీర్మానం కాపీ అందిన వెంటనే పంపించండి అని రాయి. రాసావా? రాశానండి. ఇక తోడు పెళ్లి కొడుకుగా గూకు పెడితే పెళ్లి కూతురు పిర్రగిచ్చాడంట. అమ్మ ఈడి ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు. రే ఇట్రారా. ఏందిరా ఇది? పొద్దున్నే వచ్చి ఆఫీస్ తొడవాలని తెలీదు? పొరపాటు అయిపోయింది దొర. ఆ కింద లైన్లో దొర రోజ్గార్ నిధుల వివరాలు కూడా తెలపమంటారా? తర్వాత ఏందిరా అట్ట దీప సమలా నిలబడ్డావు? ఎల్ఈడి పట్రా. మునిపంట్లో సున్నం ఎక్కువయిందా? నువ్వు టీ తేవడం బాగుండదనుకుంటున్నావా? అబ్బే బాగుంటుంది దొర. మరి నిలబడ్డావే? వెళ్తా దొర. వెళ్తావా? వెళ్ళొద్దా? వెళ్ళడం కాదురా, లగెత్తుకెళ్ళాలా.
ఇదిగో కోటమా, పంచాయతీ ఆఫీస్కి 10 టీలు, ఒక టీ ప్రెసిడెంట్ గారి స్పెషల్. ప్రెసిడెంట్ గారికా? నాకు కాదులే, దొరకి. ప్రెసిడెంట్ అయినా నువ్వు ఇంకా టీ కప్పులు మేడివేంద్రావుడు. అయితే ఏంది కోటమా నువ్వు చెప్పేది? మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది. పదవి 10 మంది కోసం, ఈ పని నా పొట్టకుట్టు కోసం. ఇదిగో. ఒరే రాముడు, ఏనుగు పెత్తనం అయితే తలంతా గొరిగి పెట్టిందనే నీ పరిపాలన మొదటనే ఇటాటం తిరిగిందే. ఏం జరిగింది ఎలమందా? ఇంకా ఏం జరగాల? నేను భూమి సిత్తు కట్టాలంట. ఈ సిటీకి అయితే చూడు, కట్టాలంటే కట్టబాళ్లే. భూమి సిత్తు కట్టడానికి నాకు శివతలకాయంత భూమి కూడా లేదు కదరా. అవును, నీకు భూమి లేదు కదా? ఆహా, అయితే ఇందులో ఏదో తిరకాసుందే. ఏమో మరి. ఇదిగో ఆ కాగితం ఇట్ట అయ్యి, నేను దొరని అడుగుతాను. ఏందో పొరపాటు అయిపోయింది దొరా. ఇట్లాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో నిద్రపోమాక, లైన్ మీద ఉండు. రే, నువ్వు వెళ్ళి హాల్లో నేల గ్లాస్ లో ఇసుక మార్పించే పని చూడు. వెళ్ళా. అమ్మా, అబ్బాయి వస్తున్నాడు, చెప్పింది మర్చిపోద్దమ్మా. నీ పేరు చెప్పుకుని మా ఇంట్లో దీపం పెట్టుకుంటా తల్లి. ఎంత పెద్దవాళ్ళైనా మాలాటోళ్ళని గమనం పెట్టుకోమా. వెళ్ళొస్తాను తల్లి. వస్తామమ్మా. అబ్బే, నేను ఇవన్నీ వద్దన్నానయ్యా, వినలేదు. అయినా ప్రెసిడెంట్ పెళ్ళామంటే ఏందో అనుకున్నానయ్యా. ఇదిగో ఈ సొరకాయ ఇచ్చిన ఆదిమ పిన్నేమో నువ్వు ప్రెసిడెంట్ అయినాక ఆఫీస్లో సిమ్మె పని ఖాళీ అయిందంటగా, అది వాళ్ళ అబ్బాయికి ఇప్పించమని నీతో చెప్పమంది. ఈ నెయ్యి తప్పాలు ఇచ్చిన పిచ్చమ్మకేమో పచ్చుకోడి పోయిందట, అది కాదు చూసి పెట్టమంది. ఈ కోడి పెట్టించిన సుబ్బమ్మకేమో ఏం చెప్పింది మర్చిపోయినయ్యా. ఏంది ప్రెసిడెంట్ గారు అట్టా ఉండవు? ఆఫీస్లో పని ఎక్కువైందా? నన్ను అట్ట పిలవాక. ఇదిగో ఒకటి చెప్పు, నీకు సినిమా బండి రావడం అంటే ఇష్టమా, పేషెంట్ రావడం అంటే ఇష్టమా? అదేంటి అట్ట అంటావు? నేను సినిమా బండి రాముడినిగా కట్టుకుంది. అట్ట అయితే అవన్నీ పట్టుకెళ్ళి ఎవరి వాళ్ళకి ఇచ్చే. అట్టనే వెళ్ళు. నేను ఒక్కటి ఉంచుకుంటానయ్యా. ఏందది? ఆ